నమస్తే, వెల్కమ్ టు దేశ్ మీడియా. కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. సో కరీంనగర్ లో ఎన్నికలు ఈటెక్కినాయి అని చెప్పుకోవాలా. మున్సిపల్ ఎన్నికల్లో మేమంటే మేము గెలుస్తామని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ అనేది ఇవాళ బల్లగుద్ది చెప్తా ఉన్నారు. సో కరీంనగర్ వాసులు ఉన్నారు. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ముట్టపల్లి సాయి కృష్ణ, రెండో డివిజన్. సో ఎట్లా ఉంది అన్న కరీంనగర్ లో పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీ అనేది మున్సిపల్ గడ్డ పైన వాళ్ళ జెండా ఎగరవేస్తా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు? దాదాపుగా అంటే ఎవరి ధీమా వాడే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వాళ్ళ ధీమా వాళ్ళే, మేమే వస్తామని వాళ్ళ ధీమా వాళ్ళే ఉన్నది. ఇంకోటి రెండవది కాంగ్రెస్, మేము ఇప్పుడు గవర్నమెంట్ పాముంది కాబట్టి మేము వస్తామని వాళ్ళ ధీమా వాళ్ళే. ఓటర్లు ఏమున్నది, ఎవరిచ్చినా తీసుకుంటారు. బీజేపీ అయినా ఇండిపెండెంట్ అయినా ఎవరైనా సరే ఎవరి ధీమా వారిదే ఉన్నది. ఇక బీజేపీ నాడేమున్నది, ఇప్పుడు ఏంటంటే ఓటు నాడు ఏం దొరకదు. ఇప్పుడు ఎవరు వచ్చినా తీసుకోవడమే, వాళ్ళ మనసులో ఎవరికి వేయాలన్నా వారికి ఇస్తే లెక్క కలబడదు. పక్కా అనేది టిఆర్ఎస్ పక్కా అనేది లేదు, ఇక వేరే కాంగ్రెస్ అనేది లేదు. వాళ్ళ ఎవరి గెలుపు వాళ్ళే ధీమా. అన్న, ఇప్పుడు మీరు కరీంనగర్ వాసులుగా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అంటే ఏ పార్టీ అనేది కొట్టింది? అంటే ఎక్కువ సర్పంచ్లు ఏ పార్టీ నుంచి వచ్చారు అంటే మీరు ఏం చెప్తారు? అంటే దానిలో ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కొన్ని అక్కడ పోయినా. రెండోది బీఆర్ఎస్. ఓకే. సో ఫస్ట్ స్థానం లేదు, సెకండ్ స్థానం లేదు, థర్డ్ స్థానం లేదు. ఇప్పుడు సోషల్ లెక్క చూస్తే బీజేపీ ఇప్పుడు మనకు ఈ కార్పొరేట్ ఎన్నికల్లో ఇప్పుడు కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ సర్వే లెక్క ప్రకారం చూస్తే బీజేపీ ఎక్కువ కనబడుతుంది. ఓకే. ఇక కొన్ని సీట్లు రావచ్చు అక్కడక్కడ. ఇప్పుడు మన లెక్కలు చూస్తే కరీంనగర్ అయితే బీజేపీ కనబడుతుంది. ఫస్ట్ ప్లేస్ అయితే మీరు బీజేపీకి ఇస్తారు, మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఎందుకంటే నా ఒపీనియన్ ముచ్చట అనకండి. ఇప్పుడు నేను ఎక్కడ వేయాలో నా మనసులో ఉంటుంది. మనం అంటే బయట మీరు విన్నది చెప్తున్నారు అంతే కదా? బయట విన్నది చెప్తున్నారు మీరు అంతే? విన్నది చెప్తున్నా. నాది ఎక్కడ ఉన్నాలో అక్కడ వేసుకుంటాం, మనకు ఉంటది. నాది ఎక్కడ కాకపోతే ఓట్లు అనేది మన సదే ప్రకారం చూస్తే ఏంటంటే మున్సిపల్స్ లో కార్పొరేషన్ లో జెండా ఎగరాలంటే సర్వే లెక్క ప్రకారం చూస్తే కొంచెం బీజేపీ కనబడుతుంది. సో మెయిన్ గా ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు ఇవాళ బండి సంజయ్ గారు, సో మీ ఇలాకాలో మీ గడ్డ పైన అన్నయ్య ఎలా చక్రం దింపి ఇలా ఢిల్లీలో కూడా చక్రం దింపుతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఆయన రోల్ ఏందంటారు ఆయనది? ఇప్పుడు సంజయ్ కుమార్ వస్తుండు ఆల్రౌండ్. ఆయన ఆల్రౌండ్ ఇప్పుడు 9:45 10 గంటలకు వస్తుండు. ఆయన మాటలు ఆయన వచ్చిందంటే కొంచెం ఎందుకంటే ఆటోమేటిక్ గా కొంచెం ప్రజల ఏంటంటే హిందుత్వం అనేది పైసలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరానా మన ఇండియా కాకుండా బంగ్లాదేశ్ ఎట్లా అవుతుంది అల్లర్లు, అలా కూడా కొన్ని దానిలో తీసుకోవడమే. కాకపోతే మన ఎందుకంటే హిందుత్వం అనేది బాగా బలపడ్డది. సో ఎవరి వల్ల బలపడ్డది అంటే ఏం చెప్తారు మరి? ఎవరి వల్ల బలపడ్డది హిందుత్వం అనేది? మోడీ వల్ల బలపడ్డది. మోడీ తర్వాతనే మనకు, ఎందుకంటే అందరు మంత్రులు కథా కార్ఖానా బండి సంజయ్ అట్లా ఎవరిది ఎక్కడ వాళ్ళ గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంటే ఫస్ట్ మోడీ నుంచి స్టార్ట్. ఓకే. సో ఇలా మీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నయ్యలా పోరాటం చేస్తా ఉన్నాడు బండి సంజయ్ గారు. సో ఇవాళ మున్సిపల్ గడ్డ పైన బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ కూడా మేమే ఇక్కడ మేము అధికారం చలాయిస్తామని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దట్లో మరి? ఖచ్చితంగా చెప్పాలంటే బండి సంజయ్ గెలుస్తాడు. ఓకే. సో ఇంకొక 2 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ప్రజల నాడి అనేది ఏ రకంగా ఉంది మరి? ఇక ప్రజల నాడి ఏం చెప్తున్నా, కొన్ని ఎందుకంటే ఎవరు ఇచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు వేసే దిక్కు వాళ్ళు వేస్తారు ఖచ్చితంగా అంతే. ఇక ప్రజల నాడి అనేది ఏం చెప్తున్నా, వాళ్ళ ఎందుకంటే లోపల మనసులో ఉన్నది. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన అలవాటు చేసింది వీళ్ళే కాబట్టి ఎవరు ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా తీసుకుంటారు, బీఆర్ఎస్ ఇచ్చినా తీసుకుంటారు, బీజేపీ ఇచ్చినా తీసుకుంటారు, ఇండిపెండెంట్ ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. డబ్బులు వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. అన్న, ఇక్కడ మనము సోషల్ మీడియా మీరు ఎక్కువ వాడుతుంటారు, యూట్యూబ్ గానీ ఫేస్బుక్ గానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ గానీ. సో ఎవరైతే జెండా మోసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు రాలేదు. సో కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీనే కావచ్చు. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక దందా వేసేసారు మున్సిపల్ ఎన్నికల్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమే? చాలా మటుకు అయితే అది అన్యాయం చాలా నిజంగా. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాల పార్టీ నమ్ముకున్న వాళ్ళకు టికెట్ ఇవ్వలేదు అంటే చాలా అన్యాయం అది. ఎందుకంటే నమ్ముకొని అలా నేనైనా ఇప్పుడు ఎవరు సరే ఒక కార్యకర్త టిఆర్ఎస్ గాని బీజేపీ గాని పట్టుకొని దానితో వేలాడి 20 సంవత్సరాల నుండి తీరా టైం టికెట్ ఇవ్వకపోవడం చాలా అది అతి ఘోరం. అది
ఓకే, నా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్ని దందా వేసిరా కాదా? దందాది, ఎందుకంటే మార్కెట్ దంద లెక్క అయిపోయింది. టికెట్లు అమ్ముకోవడం, టికెట్లు అమ్ముకోవడం జరిగిపోయింది. అది చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఓకే, సో మన కరీంనగర్ లో మరి ఇట్లాంటి విషయాలు అనేది మీకు వెలుగులోకి వచ్చినాయా ఇట్లాంటి వాళ్ళ గురించి? ఇట్లాంటి వాళ్ళ గురించి అంటే మనము ఇదే ఫస్ట్ టైం బాగా కొన్ని ఇంతకుముందు రాలేదు. ఈసారి కొంచెం ఈసారి ఈ సంవత్సరం 2026లో సార్ వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి కరీంనగర్ వాసులకు సంబంధించినటువంటి డిఫరెంట్ పబ్లిక్ పల్స్ ఇది. సో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు చెప్పట్లేదు, కానీ ఏదైతే పబ్లిక్ లో గ్రౌండ్ లో మేమైతే ఏదైతే వింటున్నామో అది మాత్రమే మేము చెప్తా ఉన్నాం. సో ఇది మేము అనుకుంటుంది కాదు, ప్రజలంతా అనుకుంటుంది. సో దీంట్లో బండి సంజయ్ గారి రోల్ అనేది నిజంగా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తా ఉన్నారు. ఎందుకంటే విజయ సంకల్ప యాత్ర అనేది, సో బండి సంజయ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే విజయ సంకల్ప ర్యాలీ అనే దాని గురించి ఇవాళ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. సో ఎవరైతే బీజేపీ కార్పొరేటర్స్ ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఫుల్ టైం అయితే వర్క్ చేసి ఖచ్చితంగా కరీంనగర్ ఎన్నికల్లో ఒక మార్పునైతే తీసుకురావాలా. ఎందుకంటే ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగినటువంటి ఒక లీడర్ కాబట్టి ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో బండి సంజయ్ గారు ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల గురించి కావచ్చు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. సో ఎట్టకేలకు ఖచ్చితంగా కరీంనగర్ గడ్డ పైన అయితే బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ప్రజలైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి కరీంనగర్ ఎన్నికల్లో? ఇలా ఎంతో మంది మాదంటే మాది విజయం అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉన్నది పరిస్థితి? దేశ్ మీడియా ఛానల్ ప్రజలు అనేది 80% ప్రజలు ఎవరు అయినా ఓటేస్తాం అంటారు. ఓకే, సో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది కరీంనగర్ లో? ఏ పార్టీ అనేది మన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్, రూలింగ్ గవర్నమెంట్, ప్రతిపక్ష టిఆర్ఎస్. ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే అక్కడ బీజేపీ కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన కూడా సీతగారు కోట్ల కూడా కేంద్ర మంత్రి పదవి పోతుంది. పున్నం ప్రభాకర్ ఉన్నాడు, మా లక్ష్మణ్ గారు మా ధనంపురం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు కొన్ని సీట్లు తెప్పించుకోవాలిగా, లేకుంటే ఇవాళ తిప్పలాలు పడతారు. ఓటర్ మాత్రం 80% మిడిల్ ఉన్నారు. అంటే ఏ పార్టీ జెండా అనేది ఎగరబోతా ఉంది మున్సిపల్ పైన? కాంగ్రెస్ అంటారు. సో ఇక్కడ బీజేపీ పరిస్థితి కానీ ఇవాళ కాంగ్రెస్ అని మీరు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పరిస్థితి, ఎంఐఎం పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎంఐఎం అనేది 100% కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది, 100%. తర్వాత ఇప్పుడు కూడా బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఒక అవకాశం ఉంది ఇక్కడ. ఒకవేళ అయితే బీజేపీ సో వాళ్ళు మేయర్ పీఠం కైవసం చేసుకుంటారు కూటమి లాగా పెట్టుకుంటే కూడా. ఓకే, సో బీజేపీ ఎన్ని సీట్లు కొడుతుంది అని అనుకుంటున్నారు? వాళ్ళు అలా ఇష్టమట్టి 20 రావు, వాళ్ళు 20 అంటారు, వాళ్ళు బీజేపీ అనుకుంటారు 20 రావు. టిఆర్ఎస్ కు 10 నుంచి 15 వస్తే అంటారు వాళ్ళు. అది గెలుపుకోవడం అనేది మా చేతులు లేదు, ప్రజల ఓటు. కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా కొన్ని సీట్లు వస్తాయి. గత అప్పుడు 2 సీట్లు, ఒక సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రావుగా పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. రూలింగ్ లో ఉన్నది కాబట్టి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయని అంటారు అంతే. మహిళా ఓట్లు ఉన్నాయి, మహిళా ఓట్లు ఉన్నాయి, బస్ ఫ్రీ, కరెంటు బిల్లు, ఉచిత బియ్యం, సన్న బియ్యం, వాళ్ళు కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. ఒక చిన్న బియ్యం కూడా ఓటేస్తే కాంగ్రెస్ కు సీట్లు ఎక్కువ రావాల్సిన అవకాశం ఉంది. సో ఇక్కడ బండి సంజయ్ గారి గురించి మాట్లాడుకుంటే సెంట్రల్ మినిస్టర్ గా మనకి చెప్తా ఉన్నాం, దాంతో పాటు బీజేపీ అడ్డా, బండి సంజయ్ అడ్డా అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రిగా మీకు మీ జిల్లా వాసులకి సుపరిచితులు అందరికి కూడా. సో ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు బండి సంజయ్ గారు? ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి దాకా ఏంటంటే ఆయన స్వయం కృషి. సరే, ఆయన కూడా కొన్ని పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. కొలగాన్ సింగ్ కూడా ఇక్కడ చాలా కష్టపడ్డాడు, పనిచేసాడు. ఇప్పుడు ఇలా ఎట్లుందంటే బీజేపీ, కాంగ్రెస్, కులాల అనిల్ పిల్ల ఉన్నాడు,
మరి ఓలేడొస్తున్న సంగతి నాకే తెలియదు, మీకే చెప్పాలి. సో ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే జరుగుతా ఉంది. ప్రజల నాడి ఎవరు పట్టుకోలేకపోతా ఉన్నారు. అంటే మంచి మంచి ప్రభుత్వాలని కూడా కూల్చేసిరు ప్రజలే. సో ఈ రకంగా చెప్తారు అంతేనా? అంతే అంతే 100% కరెక్ట్. వాళ్ళు ఓటు ఇప్పుడు మనం నేను పోతా నాకెత్తామంటారు, నేను పోతే నాకెత్తామంటారు, ఆయన ఆయనకెత్తామంటారు. ఏ పార్టీని వాళ్ళు ఏ పార్టీని కూడా వాళ్ళు తీసేస్తలేరు. నువ్వు ఏ ఇంటికి వెళ్ళవు, ఏ ఇంటికి పోయినా కూడా మా ఓటు మీకే అంటున్నారు అంతేనా? మీకే అంటారు, ఇస్తే తీసుకుంటారు. కానీ ఓటు గెలిచేది ఒక్కలే, గెలిచేది ఒక్కలే ఓటు. సో ఆ గెలిచే ఒక్కరు ఏ పార్టీ అని మీరు అంటారు ఫైనల్ గా? 100% చెప్పలేరు, చెప్పలేరు అంతేనా? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ లో సరే ఇది ఇది అవ్వచ్చు, ఈ పార్టీ వాళ్ళు రావచ్చు అని. నేను ఒక మాట అంటా మీతోని, నేను కాంగ్రెస్ అంట, అనంతరం కాంగ్రెస్ అంటారు, బీజేపీ వాళ్ళు నా కోపం అంట. అందుకే ప్రజలు కూడా అట్లే ఉండరు. ఇప్పుడు నాది కన్ను కాంగ్రెసే. నేను ఇప్పుడు మనం ఇది కాంగ్రెస్ అంటే ఏమైతుంది, బీజేపీ తిడతారు, బీజేపీ తిడతారు, టీఆర్ఎస్ తిడతారు, ఇంకో పార్టీ ఉంది ఏది మన బ్యాడ్ గుర్తుంది. మనం ఎందుకు బయలుదేరుతాం? అసలు 90+ తలంపురం మండలం తీగల ధర్మారం టెంపుల్ డైరెక్ట్ చేసిన, సర్పంచ్ చేసిన, ప్రజెంట్ డియర్. ఒక్కొక్కరి వర్షన్ అనేది ఒక్కొక్క రకంగా ఉన్నది. సో ప్రజల నాడి అనేది ఎవరు చెప్పలేరు. సో ఫైనల్ గా ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేది మాత్రం అది ఖచ్చితంగా ట్విస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కరీంనగర్ ఎన్నికల్లో బండి సంజయ్ గారి పాత్ర అనేది నిజంగా కీలక పాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కార్పొరేటర్ నుంచి ఇవాళ ఢిల్లీలో ఇవాళ మనకి చక్రం నింపుతా ఉన్నారు అంటే నాటే జోక్ ఇది. సో ఇవాళ సెంట్రల్ మినిస్టర్ గా ఇవాళ పేరు తెచ్చుకోవడము, సో కరీంనగర్ వాసులకి చాలా మంచి పనులు చేసిరు అని మనకైతే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజల నాడి అనేది చెప్పలేని పరిస్థితి. సో మున్సిపల్ ఎన్నికల్లో ఏ జెండా ఎగరబోతుందో అనేది మాత్రం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి కరీంనగర్ వాసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.